ప్రాంక్ అయితే చూసి బోరాన్ అయితే అయిపోతారు, నిజంగా బోరాన్ అయిపోతారు. చేస్తున్నా ఫ్లిట్టింగ్ ప్రాంక్ అయితే చేస్తున్నా, ఈ మొత్తం క్లోజ్గుండి ఆమెను అయితే ఏడిపిస్తున్నా. సో ఏమైతే ఇప్పుడే నవ్వేస్తుంది. చిన్నినేనా మాట్లాడేది? ఏడున్నావు? చిన్ని చిన్ని నేనే లేని కన్ని రీల్స్ కూడా చేస్తున్నా, వస్తుంది. మొత్తం ఫేమస్ అయిపోతున్నావు కదా, వేరే లెవెల్ అయిపోవాలిగా. హీరో మెటీరియల్. ఇదో పిల్ల ఇంత మంచిగా రెడీ శారీ కట్టుకొని ఎవరి కోసం? నీకోసం అనుకో. వా వేసేసిందిరా. మధ్య అంటే అది నేను అడుగుతున్నా, మీ మధ్య ఏంటి అని అడుగుతున్నా. మా మధ్య 1,00,000 ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి. నీకెందుకు మధ్య? అరే ఫ్రెండ్ నువ్వు టచ్ చేయరా? ఏంటి టచ్ చేయొద్దా? చేతి ఎందుకు తీయాలి? ముందు చేతి అంటే తీయాలి. చేతి పట్టుకుంటా ఏం చేస్తావు? ఎక్కడికి? బయట తిరగడానికి పోతాం. నన్నెందుకు పిలుస్తున్నా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చిన్న ప్రాంక్ అయితే చేస్తున్నా. ఎవరి మీద అంటే మా చిన్ని మీద. సో చిన్ని అంటే అర్థం కాదేమో, లావణ్య మీద. ఇక మొదలెడదామా? ఏం ప్రాంక్ అంటే, సో చెప్పడం మర్చిపోయినా. అతి నా ఫ్రెండ్. హాయ్ 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 చెప్పు జరా సబ్స్క్రైబర్స్కి. హాయ్. ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడు కదా. మాటలు రావు. మాటరాని మౌనమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానం. సో సీదా మ్యాటర్లోకి అయితే వచ్చేస్తున్నా. సో ప్రాంక్ ఏంటంటే నైట్ ఆమె చేసేసింది బా. నాకు మస్తు టెన్షన్ పెట్టించేసింది నాకు అసలు నిజంగా. సిస్టమ్ కాడికి వచ్చి కూర్చొని సిస్టంలో వీడియో డిలీట్ చేసి అసలు నేను ఎందుకు దాని మీద ప్రాంక్ చేయడానికి. ప్రాంక్ చేస్తావా అయితే? చేస్తావా? జరా ఎక్కువ మాట్లాడుతుందేమో, జర చూసుకొని మళ్ళీ రేజ్ అవ్వకు, ఎందుకంటే మా పిల్ల. సో ప్రాంక్ అయితే చూసి బోరాన్ అయితే అయిపోతారు, నిజంగా బోరాన్ అయిపోతారు. చేస్తున్నా ఫ్లిట్టింగ్ ప్రాంక్ అయితే చేస్తున్నా, ఈ మొత్తం క్లోజ్గుండి ఆమెను అయితే ఏడిపిస్తున్నా. సో ఏమైతే ఇప్పుడే నవ్వేస్తుంది. సో ఆమెకైతే లేట్ చేయకుండా ఆమెకైతే కాల్ చేద్దాం. హలో హలో, చిన్నీనేనా మాట్లాడేది? చిన్నీనేనా మాట్లాడేది? అవును. ఏడున్నావు? చిన్ని చిన్ని నేనే లేని కన్ని. ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉన్నావా? అవు ఎప్పుడు నైట్ వెళ్ళిపోయినావు కదా? అవును. సరే సరే, నేను ఇప్పుడే వచ్చిన ఫ్లాట్కి. నైట్ బయట పోయినా కదా, ఇప్పుడే వచ్చిన. అదే ఎవరు లేదా అని కాల్ చేస్తున్నా. ఒకసారి రాగలవా ఇటు? మళ్ళీ ఫ్రాంక్ చేద్దామనా ఏంటి? చిన్ని మీద ఎందుకు చేసా అని ప్రాంక్? నిన్న పిలిచి ఫ్రాంక్ చేసావు. అట్లా ఎందుకు చేస్తానబ్బా నీతో? నాకేం అవసరం చెప్పు. నేనేం అట్లేం చేయ కానీ జరా నీతో ఒక చిన్న పని ఉంది, వస్తావా? సరే ఆగు, వస్తాలే. సరే దా. వస్తాదంట, చూసేసా. అరే నువ్వేంటి స్వీట్ ఇట్లా చేస్తున్నావు? ఏమో ఒక అమ్మాయి కదా, నీకే ఫీల్ అయిపోతుంది. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకేంటి మరి చెప్పాలి మీరే పెద్దలు, మాకేముంటుంది చెప్పడానికి. ఏం లేదు, ఎలా నడుస్తుంది నీ వర్క్స్? ఏదో అట్లా 3 కాయలు 6 పూలుగా. 3 కాయలు ఎలా ఉన్నాయి? 3 కాయలు బాగానే ఉన్నాయి. 3 పువ్వులు కూడా బాగానే ఉంది. ఏమంటుంది మరి మీ చిన్ని? మొత్తానికి వస్తుంది కాదు, చూపించేస్తుంది మొత్తం అంతా అంటున్నా. ఎవరానా?
బూరానే రోడ్ కమేన్. సో ఎడిటింగ్ వర్క్ ఎలా ఉంది? చాలా బాగుంది. రీల్స్ కూడా చేస్తున్నా వస్తుంది. మొత్తం ఫేమస్ అయిపోతున్నావు కదా వేరే లెవెల్. అయిపోవాలిగా. హీరో మెటీరియల్. ఇదో మా పిల్ల. ఎవరు? మా ఫ్రెండ్. జర డోర్ పెట్టే చెప్పు. ఏంటి ఎవరు? అంటే మా ఫ్రెండ్ పేరు స్వీటీ. కూర్చో. ఎందుకు నిలబడుకుంటావు? మళ్ళీ నిలబెట్టినా అనుకుంటావు. మర్యాద ఇవ్వాలి. మర్యాద అందుకే ఇస్తున్నా స్వీటీ మర్యాద. సో తిన్నావా? తిన్నావా? రోజు ఆమె ఎందుకు పట్టుకొస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. పని పాట అవును నీకు పని లేదా? అంటే తనతో ఎందుకు వస్తున్నావు? మేము ఏదో ప్రైవేట్గా ఉంటాం. అంటే మేము ఇట్లా ప్రైవేట్ ఉండడు చూస్తే ఇంకా కష్టం. నువ్వు పానకంలో పుడకలకి ఎందుకు వస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. డిస్టర్బెన్స్ అంటే తను వస్తే నాకేం కావట్లేదు. నేను రోజుకో పూర్తం తిరుగుతుంటాను. ఆ పిల్లమాల చూసి నాకు ఏమనుకుంటుంది? ఎంతమందితో తిరుగుతున్నావు ఏంటి? అట్లేం లేదు స్వీట్, నీకనే తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. రోజు పోరు అంటున్నావు కదా, ఎంతమంది? రోజుకొక పోర్లే. మొన్న ఆ అమ్మాయి తెలుసు కదా, అమ్మాయి పేరు ఏం పేరు? కోమలి. అమ్మతో విడి లుక్ చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడక. అది ఈరోజు నీకు అంతే. అదే ఇదో మరి అట్లా చేయాలి కదా. సో ఏంటి తను ఏంటి తను క్యావా మైంది జీ మాట్లాడు జీ. ఏమన్నా పిలిచినా ఎందుకు పిలిచినా అడగవా? అదే అర్థం కావట్లేదు, ఎందుకు పిలిచావా అని. ఎందుకు పిలిచినా ఏమో వదిలేదు మనకి. మనం అక్కడ రీల్స్ చూసుకుందాం రా. మనం వాళ్ళతో మనకి బయటికి వెళ్దామా? ఎటు పోదాం? మంచి శారీ కట్టుకొని వచ్చిన బయటికి వెళ్దాం. శారీ అవును అడుగుడు మర్చిపోయినా. చూడట్లేదు అంతే ఉంటుంది. ఇంత మంచిగా రెడీ అయినా శారీ కట్టుకొని ఎవరి కోసం? నీకోసమే అనుకో. వా వేసేసిందిరా. అందుకే బయటికి వెళ్దామంటున్నా. అవును. ఏంటమ్మా పానకంలో పడక కట్టుకోవద్దా? అంటే నా ఫ్రెండ్ నా కోసం కట్టుకొని వచ్చింది. సో తప్పేంటి? ఎప్పుడైనా అడిగా నన్ను నా కోసం చీర కట్టుకోరా, ఇలా డ్రెస్ వేసుకోరా, ఎప్పుడైనా అన్నావా? అయ్యో ఏంటి నువ్వు తనతో మాట్లాడతావా నాతో మాట్లాడతావా? మరి నేనేమంది, నన్ను ఎందుకు పిలిచాడు అయితే? నేను నాకేం తెలుసు. అంటే నువ్వు ఇంకా లేట్ అయిద్దేమో రాని కానీ నీకు చెప్పిన. అంత లోపల మేము బయట అటు ఇటు పోయేసి వద్దాం, జర బయట పోయే ప్లానింగ్ ఉంది. పోయేసి వచ్చినాక నీతో మాట్లాడదామని అయితే అనుకున్నా నేను. బయట పోయే ప్లాన్ ఉంది నాకు. సందు దొరికిందో చేస్తాడయ్యో. వెళ్దాం కదా, టైం వేస్ట్. ఇగో పోదాం, కొద్దిసేపు పోదాం. ఎక్కడికి? బయట తిరగడానికి పోతాం. నన్ను ఎందుకు పిలిచినట్టయితే? అంటే మేము నువ్వు ఎట్లా రానికి లేట్ అవుతుంది కదా, అంత లోపల మేము వెళ్ళేసి వచ్చేసాం. వెళ్ళిపోతారా? అందుకే కదా కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడో బయట ఏది స్వీట్ చెప్పు, అర్థమవుతలేదు ఆ పిల్లకి. నువ్వు వస్తావని వెయిట్ చేశాను, వచ్చావని కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. ఎంత మంచిగా రీల్స్ చూసుకుంటుండే డిస్టర్బ్ చేసినావు. వెళ్ళిపో ఫస్ట్. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఎందుకు పిలిచావు అసలు మన మధ్యలో? అంటే నేను ఏంటి మన మధ్య అంటున్నావు? ఏంటి ఏంటి అరుస్తున్నావు? ఏంటి వన్ అరుస్తున్నావు నువ్వు? ఎవరిని అరుస్తున్నావు తెలుస్తుందా? తనని ఎందుకు పిలిచావు పార్దు? ఒక్క నిమిషం. ఏంటి 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 బాధ ఏంటి? ఏంటి మన మధ్య మాట్లాడుతుంది ఏంటి? మన మధ్య అంటే అది నేను అడుగుతా, మీ మధ్య ఏంటి అని అడుగుతున్నా. మా మధ్య 100 లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి. నీకెందుకు మధ్యలో?
ఇగో నాకెందుకురా? దిష్టి బొమ్మలే కట్టగా నిలబడ కూర్చొని మాట్లాడు. నీకెందుకు అంటుంటాను? సారీ తను ఏదో అనేసి అంట ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు జరా మా పిల్ల అని చెప్పినా కదా. అరే తను ఎందుకు అరుస్తుంది మరి? సరే అరుస్తుంది, నేను మాట్లాడతా, నేను మాట్లాడతా. సారీ నేనున్నా ప్లీజ్, నేను మాట్లాడతాను. ఏంటి టచ్ చేసి మరి మాట్లాడుతున్నా? అరే ఫ్రెండ్ నువ్వు టచ్ చేయరా? ఏంటి టచ్ చేయొద్దా? చేతి ఎందుకు తీయాలి? ముందు చేతి అంటే తీయాలి. చేది పట్టుకుంటా ఏం చేస్తావు? ఎందుకు తీయాలి? అరే కొడుతుంది ఏంది? ఎందుకు గుర్తున్నావు నువ్వు అసలు? ముందు నా ఫ్రెండ్ ఎందుకు గుర్తున్నావు? చేతి అంటే తీయదు. నేను ఎంత అలా పట్టుకోను, నువ్వెందుకు పట్టుకుంటావు? నువ్వు నా ఎక్కువ ఫ్రెండ్ నా ఇష్టం, నేను పట్టుకుంటా. ముందు చేతి అంటే తీయను. ఏం చేస్తావు? తీయను. చేయదు. వదులుతావా? నువ్వు జుట్టు పట్టుకుంది, వదులుతావా? ఈడ చూడు జుట్టు పట్టుకుంది. వదులుతావా? వదిలా నేను, ఇగో వదిలా. అరే చెయ్యొద్దు అన్న. జుట్టు పట్టుకొని చూడు మాట్లాడు. వదులు. ఎందుకు వదలండి? ఎందుకు పడుతున్నావు జుట్టు? ముందు నువ్వు వదులు. వదలా. నీతో మాటలేదు బయటకు నన్ను ఉదికేసి ఏంటి బాబు పెంచి ఇలా చేస్తావా? నేనున్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు? మనం ఇప్పుడు ఎట్లా బయటకు పోతున్నాం నీకు అర్థమవుతుందా? ఇగో పెద్ద మనిషి మాట్లాడాలనిపించదు. నేనున్నా ఎందుకు ఎందుకు పిలిచవుతానని? తనని అంటే మనం బయట పోయేసి వచ్చేసినాక చిన్న ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, చిన్న షూట్ ఏమైనా బయట ప్లాన్ చేద్దాం నేను పిలిచిన. తను ఇప్పుడే వచ్చేసింది. మూడంతా పోగొట్టింది. మాట్లాడుకో పాడు ఫాస్ట్ గా బయటకు వెళ్దాం. నువ్వు ముందు బయటకు పో. ఏంటి నన్ను నువ్వు కూర్చో అన్నది, నువ్వు కూర్చో. నువ్వు మాట్లాడు first వద్దు. నేను మాట్లాడతా. చెప్పు ఏంటి ప్రాబ్లం ఏంటి? తను ఎందుకు అరుస్తున్నావు? బయటకు పొమ్మన్నా. బయటికి పోమ్మని చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరా? నువ్వెవరు? నేను తనని బయటకు వెళ్ళమనడానికి నువ్వెవరు? చెప్తే నేను చెప్పాలి కానీ నువ్వు ఎట్లా చెప్తావు? వాళ్ళని ఎందుకు చెప్పు అసలు గొడవ? ఏంటి? బయటకు పంపించు ఫస్ట్ వాళ్ళని. మనం బయటకు పోదాం. బయటకు అమ్మా ఏంటి ఇట్లా ఏడిపిస్తుంది? అసలు ఏంటి తనతోటి? మస్తు ఏడిపించేసినా కదా. ఇప్పటికన్నా రియల్కి రా, మళ్ళీ ఏమో అనుకునేది అది. పట్టమైంది వచ్చి చాలా పాపం. సో చెప్పేద్దామా ప్రాంక్ అని? ఆడుకున్నా చాలు. ఇగో ఎంత వచ్చింది వీడియో, మనకి కావాల్సిన వీడియో చూపిద్దాం. ఎంత హర్ట్ అయిందో. 15 minutes వచ్చేసింది అబ్బా, చాలు. పిలిచేస్తుంది అన్ని. పిలువు కదా ఒకసారి, విలువ కదా పో ఒకసారి పిలుచుకరా. చిన్ని అని విలువ వస్తుంది. చిన్ని అని విలువకు లావణ్య అని విలువ వస్తుంది. తన కోప్పడుతుంది మనకు. సో ఆయన చూసిరు కదా, ఎంత చేసేసినా మొత్తం డిఫరెంట్ అనుకోరా. మనతో పెట్టుకుంటే తమాషా వేరే రేంజ్కి ఉంటుంది. వస్తుందా? మళ్ళీ మాట్లాడాలి. వెళ్ళిపోమన్నారు కదా. విను 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 కూర్చో చెప్తా. కూర్చోడు వద్దు, నేర్చుకో. సరే ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు. ఓకే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండు. నేను ఉంటాను. సో ఇది జస్ట్ ప్రాంక్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. సో ఈ ప్రాంక్ నీకు ఎలా అనిపించింది చెప్పు. నిజంగా అయితే మా అన్నని పిలుచుకొద్దాం అనుకున్నా నేనైతే. నన్ను తీసుకొస్తుందట. చంపేస్తావా పాపం? ఇటు చేసే పనులే అలా ఉన్నాయి, ఇంకా చంపేస్తావా ఏంటి? సో గైస్ మీకు ఇలా ఈ ప్రాంక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్.